జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 బాస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి, లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి గానీ మీకోసం అక్కడ మూర్తిగా ఎత్తుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నా కోసమా? నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటేనే. నేను ఇక్కడ లేనని నిరూపించను. 100 పందిమా? అయితే పెట్టు. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ 3 చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా. వేరే ఎక్కడో ఉంటే ఇక్కడ లేనట్టే కదా. ఆగండి బాబు, తమరక్కడ లేనప్పుడు ఇక్కడ ఉంది ఎలా తీసుకుంటారు? అబ్బా పిచ్చోళ్ళే కనపడుతున్నానేటి. మిస్ అయిన 100 మిస్ దగ్గర బాధైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. కృష్ణవేణి, నాకు 100 ఎత్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాగానే అమ్మాయి గారికి అని చెప్పావా? మనకి నిత్య తేడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసబ గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావే? ఇప్పుడే ఆంటీ. చేతిలో ప్యాకెట్ ఏంటి? ఇదా, ఇది అంకుల్ కి షర్ట్ తెచ్చాను. అలాగా? ఇది చాలా బాగుంది, అంకుల్ కు చూపిద్దాం పదా. ఏమండి, ఇదిగో చూడండి, వైజాగ్ నుంచి కృష్ణ మీకోసం షర్ట్ తెచ్చింది, చూడండి. ఓ థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీడియం సైజ్ అమ్మా. వాడి సైజ్ మీడియం అని నాకు తెలుసుగా. రాధకైతే సరిపోతుంది. పైనున్నాడు, ఇచ్చేసిరా. ఓకే. ఏంటి వాడు ఇంకా వెళ్ళలేదా? లేదండి, రెడీ అవుతున్నాడు. రే రాధా, ఏంటడి? ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. రాధా ఎక్కడికి వెళ్తున్నాడు ఆంటీ? అదేనే, కోడి పెద్దయ్య గారి మనవరాల్ని మేము చూసొచ్చాం, మాకు నచ్చింది. ఇప్పుడు వాడు చూడడానికి వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఎప్పుడు దిగావు? నువ్వు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నావా? లేదు, ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను. అడుగుతుంది చూడు. ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చావు సిస్టర్ వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో, నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళు. రాధా, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఓ, బెస్ట్ ఆఫ్ లక్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈసారి జరగదు, నెక్స్ట్ వీక్ తప్పకుండా అక్కడికి వస్తాను. షూర్. ఓకే, బాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నీరజ గారు ఎక్కడున్నారు? గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళారు మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా అమ్మాయి? రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్ శివప్రసాద్ గారు అమ్మాయి అండి. ఈ ఎక్స్పీరియన్స్ తో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను, కానీ మా తాతయ్యకేమో నేను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరిక. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే కదండి. నువ్వేంటి ఇక్కడ? సెల్ ఫోన్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇప్పుడు అదంత అవసరమా? రాధా గారు, ఎవరి అమ్మాయి? నాకు ఇంట్రడ్యూస్ చేయరా? ఓ, ఐఎమ్ సారీ. ఇది కృష్ణవేణి. వీల్ డాడీ మా డాడీ గ్రేట్ ఫ్రెండ్స్, బట్ వి బోత్ ఆర్ గ్రేట్ ఎనిమీస్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కోక్? ఓకే, నో ప్రాబ్లం. ఏయ్, నీ కోక్ అంటే ఇష్టం కాదు కదా, మరి ఎందుకు కోక్ తాగుతావు అంటే ఓకే అన్నావు? నీకేం కావాలో అది ఆర్డర్ చేసుకో. నీకు కూడా కోక్ ఇష్టం ఉండదు కదా, నువ్వెందుకు తాగుతున్నావు? ఏంటి, రాధా గారికి అబద్ధాలు ఆడే అలవాటుందా? నో నో నో, అబద్ధాలు ఆడడు, నిజాలు దాచేస్తాడు.
నేను వెళ్తాలే అండి, ఇప్పటికే రాధము మాడిపోయింది. ఎక్కడికి వెళ్తారు? ఇంకా మీరు నాకు చాలా చెప్పాలి. ఇప్పుడు మీరు నా గెస్ట్, కూర్చోండి. అది ఓవర్ యాక్షన్ చేయొద్దు, కూర్చో. చెప్పండి, రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను చెప్పను. చెబితే ఇంటికి వెళ్ళగానే నా మోచే వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు. ఎందుకు వంక? చాడీలు చెప్పడానికే వచ్చింది, చెప్పు. బాగా పుస్తకాలు చదువుతాడు. అది బ్యాడ్ హ్యాబిటా? చదవటం బ్యాడ్ హ్యాబిట్ కాదు. చదివి ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదా తెలుసుకోకుండా క్లాస్ పిక్కుతావే అది. ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. కార్ స్పీడ్ గా తోలుతాడు. నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు. అది సరే, సిగరెట్ మందు లాంటివి అవేం లేవు. ఉంటే చంపేయను. ఆయనకిష్టం లేనివేంటి? అది వద్దు, నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు, చెప్పండి. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు. ఏంట మాటలు? ప్లీజ్ రాధా గారు, చెప్పనివ్వండి, నేను తెలుసుకోవాలిగా. గోళ్లు పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు. ఆయనకిష్టమైనవేంటి? అవి ఇవి మాత్రం కరెక్ట్ గా చెప్తుందండి. ఎందుకంటే నాకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని దానికి ఆపోజిట్ గా చేయడం తనకు అలవాటు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. Carry on. చెప్పండి. క్రీమ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందరితో కలిసి ఉండడం అంటే రాధకి చాలా ఇష్టం. ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం అంటే మరింత ఇష్టం. అన్నింటికంటే నన్ను ఏడిపించడం చాలా చాలా ఇష్టం. ఇంతకీ రాధా గారు మంచివారా చెడ్డవారా? యు లక్కీ. ఎంతసేపు అమ్మా? ఎదుటోళ్ళకి బోర్ కొడుతుందని కూడా ఆలోచించవా? వెళ్ళు కార్లో కూర్చో. నేను ఆవిడ గెస్ట్ ని. ఆవిడ వెళ్ళమంటేనే వెళ్తాను. మీరు వెళ్ళొచ్చు. నేను కావాలనే కృష్ణని వెళ్ళమన్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. షీజ్ ఇన్ లవ్ విత్ యూ. కృష్ణ ఇప్పుడు అలాగే మాట్లాడుతుందండి. నానా, ఓ ఆడదాని మనసు ఆడదానికే అర్థం అవుతుంది. ట్రస్ట్ మీ, షీజ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ. అంతేకాదు, నేను కృష్ణని వెళ్ళిపోమన్నప్పుడు మీ కళ్ళల్లో కోపాన్ని, ఆమె మీదున్న ప్రేమని చూశాను. మీరు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రేపు మన పెళ్ళైనా కూడా కృష్ణ ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేను. డోంట్ మిస్ హర్. देखो నిజంగా సెల్ ఇవ్వటానికే వచ్చావా? ఏంటిది చిన్నపిల్ల? రాధా, నువ్వంటే నాకు ఇష్టం. అది చెప్తే నువ్వేమంటావునని భయం. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నిజంగా ఉండలేను. నా మనసులో ఏముందో అది చెప్పేశాను. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పొద్దు, వినలేను, విని తట్టుకోలేను. ఈ నేల మీద ప్రామిస్. ఈ
నీళ్ళ మీద ప్రామిస్, ఈ నింగి మీద ప్రామిస్, ఈ గాలి మీద ప్రామిస్, ఈ నిప్పు మీద ప్రామిస్. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపనా ఆగే నాపినా ఎదలో లయ వినవా ప్రియా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. చేరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో, ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే, కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే, ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, చాలు ఇంకా చెప్పు. నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం, పలికే ఈ తెలుగుల కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలక గోరింకకు నువ్విష్టం, ఇష్ట సఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం. నువ్వంటే ఎంతిష్టం, నీ ప్రేమంటే అంతిష్టం, నేనంటే నాకిష్టం, నాకన్నా